రవి కోసం వచ్చి రోహిణి బండారాన్ని బయటపెట్టిన నీతు ప్రభావతికి క్షమాపణ చెప్పి నిజం ఒప్పుకున్న సుగుణమ్మ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మీనా వంట చేస్తూ వంటగదిలో ఉండగా ప్రభావతి చాలా కోపంగా అయితే వస్తుంది. వచ్చేసరికి ఏ మీనా అంటూ ఏదో పని మనిషిని పిలిచినట్టుగా పిలిచేసరికి ఏంటత్తయ్య అని చెప్పాను. కానీ నేను వచ్చి ఇంతసేపు అయింది, కాఫీ తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదా? మీరెప్పుడొచ్చారో నాకేం తెలుసు అత్తయ్య, నేను వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటే మీరు వచ్చాను, కాఫీ ఇవ్వవలసిన అవసరం లేదా అంటూ మాట్లాడుతున్నారేంటత్తయ్య? నాకు మీరు వచ్చిన విషయమే నాకు తెలీదు, ఏంటే ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నావు అంటూ చెయ్యెత్తేసరికి ఈలోపు బాలు వచ్చి చేతిని పట్టుకుంటాడు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందమ్మా? అసలు మీనా ఏం తప్పు చేసింది? నేనొచ్చి ఎంతసేపు అయినా నాకు కాఫీ తీసుకొచ్చి ఇవ్వలేదురా, అదే నీ భార్య చేసిన తప్పు అనగానే బాగుందమ్మా, చాలా బాగుంది. నా భార్య నీకు లోకుగా కనిపిస్తుంది. వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఆస్తి లేదనే కదా నా భార్య నీకు అంత లోకువైపోయింది. ఇంట్లో పని మనిషి కంటే హీనంగా పని చేస్తుంది. పని మనిషి అయినా ఉదయం ఇంతసేపటి నుంచి ఇంతసేపటి వరకే చేస్తాను, ఆ తర్వాత పనులు నేను చెయ్యను అంటూ ఖచ్చితంగా చెప్పేస్తుంది. కానీ మీనాకు మాత్రం ఆ చెప్పే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే పని మనిషి రూపంలో ఉన్న ఇంటి కోడలు కదా తనకు టైము పద్ధతి పాడు ఏమీ ఉండవు. ఏం చేస్తుంది, తన బ్రతుకు అంతే అంటూ ఇంకా మీనాను బాలు మాట్లాడేసరికి ప్రభావతి కాస్త అక్కడే ఉండిపోతుంది. మీనా ఏడ్చుకుంటూ పైకి వెళ్ళిపోయేసరికి ఇంకప్పుడే శృతి ఏమైంది మీనా, ఎందుకు ఏడుస్తున్నావు అనగాని ఏమీ లేదులే శృతి అని చెప్పాను. కానీ ఏం జరిగింది, మా అమ్మ ఏదో అనుంటుంది, అనకుండా వదిన ఎందుకు ఏడుస్తుంది అంటూ రవి మాట్లాడతాడు. ఏంటి రవి, మీ అమ్మ ఎప్పుడు ఏదో ఒకటి అనడమేనా పని? మీనా అంతలోకుగా కనిపిస్తుందా? పాపం మీనా ఎంత కష్టపడుతుంది, ప్రతి క్షణం ఇంటి గురించి ఆలోచిస్తుంది కదా రవి. మరి అలాంటి తప్పుడు మీనా గురించి కూడా మనం ఆలోచించాలి కదా రవి అంటూ శృతి ఎంతగానో బాధపడుతూ ఉండగానే నీతు ఫోన్ చేస్తుంది. నీతు ఫోన్ చేసేసరికి ఎవరు ఫోను, ఆ నీతుయేనా అని చెప్పాను. కానీ అవును నీతుయే. చూడు రవి, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు అసలు నువ్వు రెస్టారెంట్ విషయాలు ఏమీ మాట్లాడడానికి వీల్లేదు. రెస్టారెంట్లో ఉన్నంతసేపు మాత్రమే రెస్టారెంట్ విషయాలు మాట్లాడుకోవాలి అని చెప్పి ఇంకా నీతో గురించి టాపిక్ తీసుకురావద్దని రవికి అయితే శృతి చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. సరే వెళ్దామా అనగానే నువ్వు ఇవేమీ మనసులో పెట్టుకోక వదినా అంటూ ఇంకా వాళ్ళిద్దరూ రెస్టారెంట్కి, అంటే తను డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళిపోతుంది, వీడు రెస్టారెంట్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి రవి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? నా భార్య పక్కనే ఉంది మేడం, మీరు నన్ను కూడా అర్థం చేసుకోవాలి. నేను మీ దగ్గర వర్క్ చేస్తున్నాను కదా అని నన్ను మీరు బానిసలా చూస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు కాల్స్ చేసి మాట్లాడుతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేదు మేడం. ఇప్పటి వరకు నేను మీతో ఇలా మాట్లాడలేదు, ఎందుకంటే మీరు బాధపడతారు అని మాట్లాడడం మానేశాను మేడం. కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు మేడం అంటూ ఇంకా రవి తన బాధను నీతుకి ఎక్స్ప్రెస్ చేస్తాడు. అంటే తను ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉందనేది రవి నీతుకి ఎక్స్ప్లెనేషన్ చేసేసరికి ఎక్స్ప్లెయిన్ చేయడంతో నీతు సైలెంట్గా ఊరుకుంటుంది. తన మనస్తత్వం ఏంటంటే ఎవరితో అయినా ఫ్రీగా ఉండడమే నీతు మనస్తత్వం. సో అప్పుడు ఆ విన్న పరిస్థితిలో సర్లే అని ఊరుకుంటుంది. ఇంకా ఆ రోజు వర్క్ చేసేసుకుంటారు. రెస్టారెంట్లో చాలా లేట్ నైట్ వరకు వర్క్ చేయించి సరే రవి ఇంకా వెళ్ళు అని చెప్పి చాలా లేటుగానే రవినైతే ఇంటికి పంపిస్తుంది. ఏంటి రవి ఎంతసేపా అని చెప్పాను. కానీ ఏం చేయమంటావు, నీతు మేడం వచ్చిన తర్వాత నాకు వర్క్ బాగా పెరిగిపోయింది అనగానే అర్జెంటుగా మనం ఒక రెస్టారెంట్ పెట్టేసుకోవాలి, నిన్ను అక్కడ జాబ్లోంచి తీసేయాలి, జాబ్ మానిపించేస్తాను అనగానే ఎందుకు లోన్ ట్రై చేస్తున్నాం కదా అనగానే నేను మా మేనేజర్తో మాట్లాడి ఆ బ్యాంక్ మేనేజర్ ఎవరైనా తెలిసేమో అడిగి లోన్కి తొందరగా పర్మిషన్ వచ్చేటట్టుగా చేస్తాను అంటూ ఇంకా శృతి చెప్తుంది. సరే నీ ఇష్టమని రవి అంటాడు. అన్న తర్వాత పడుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అందరూ లేచి హాల్లోకి వస్తారు. రవి చాలా లేట్, అంటే రవి లేవడు,
రావడమే రాత్రి లేట్ అయిపోవడంతో లేవకపోయేసరికి ఇంకా అందరూ వచ్చి కాఫీలు తాగి ఫ్రెష్ అయ్యి కిందకు వస్తారు కదా, టిఫిన్లు చేయడానికి అంతా సిద్ధమవుతూ ఉండగా రవికి చాలాసార్లు ఫోన్ చేస్తుంది నీతు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకా నీతు సరాసరి ఇంటికొచ్చి రవి రవి అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు మా ఇంటికొచ్చి రవి రవి అంటూ మా అబ్బాయిని పిలుస్తున్నావు అంటూ సత్యం అంటాడు. హాయ్ అంకుల్, రవి లేడా అని చెప్పాను కానీ ఇంతకీ ఎవరమ్మా నువ్వు? శృతి అయినా ఉందా అని చెప్పాను కానీ నీకు శృతి కూడా తెలుసా అని చెప్పనేసరికి శృతి తెలుసు, రవి కూడా తెలుసు. శృతినైనా పిలవండి అనగానే అమ్మ శృతి అనగానే శృతి వంటగదిలో మీనాతో పాటు ఉంటుంది. ఉండేసరికి ఎవరు పిలుస్తున్నారు నన్ను రావడంతో హాయ్ శృతి అనగానే నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు అనగానే ఎవరమ్మా ఈ అమ్మాయి అనేసరికి ఇంకా గబ్బగబ్బా పైనుంచి రవి వచ్చేస్తాడు. రవి వచ్చేసేసరికి రవి రావడంతో ఏంటి రవి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఫోన్ చేయగానే లిఫ్ట్ చేయవలసిన అవసరం లేదా అనగానే అది కాదు మేడం, రాత్రి చాలా ఆలస్యం అయిపోయింది కదా, అందుకు ఉదయాన్నే మెలకువ రాలేదు, అందుకే మత్తుగా నిద్రపోయాను, అసలు వర్క్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలాగా అని చెప్పి మాట్లాడుతుండగానే వంటగదిలో రోహిణి కూడా ఉంటుంది. రోహిణి వస్తుంది. రోహిణి రావడంతో మాట్లాడే మనిషి మధ్యలో ఆగిపోయి రోహిణి వంక చూస్తూ ఉంటుంది. నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను కానీ రోహిణి కూడా షాక్ అయిపోతుంది. తను ఎవరో కాదు, రోహిణి పెళ్లి చేసుకుంది కదా, పెళ్లి చేసుకున్నవా అతనికి కజిన్ సిస్టర్ మాట. సో పిన్ని పెద్దమ్మలు పిల్లలు ఉంటారు కదా అలా. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య అంటే తనకు చాలా ఇష్టం. సొంత అన్నయ్య లేకపోవడంతో ఒక్కగానొక్క కూతురు కదా, ఆ అన్నయ్యనే సొంత అన్నయ్య అని ఎంతగానో ఫీల్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో ఎవరు నువ్వు అంటూ మాట్లాడేసరికి ఈ అమ్మాయి నీతు కదా, తను ఇక్కడుందేంటి అని చెప్పి అంటూ ఉండగానే ఏంటమ్మాయి నీకు నా కోడలు కూడా తెలుసా? మీ కోడలా? ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? తను మీ కోడలేంటి, మా పెద్దమ్మ వాళ్ళ కోడలు కదా అని చెప్పి ఇంకా నీతు మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు నీతు, తను నీ కోడలు పెద్దమ్మ వాళ్ళ కోడలు అంటున్నావేంటి, అసలు నువ్వు మాట్లాడే దాంట్లో ఏదైనా అర్థం ఉందా అంటూ శృతి అంటుంది. చూడు శృతి, నీకు తెలీదు, తనెవరో నాకు తెలుసు. తన పేరు కళ్యాణి, తనది కేపీ పాలెం. మా అన్నయ్యకు తనకు సుమారు 9 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. తను నాకు బాగా గుర్తు. వాళ్ళ పెళ్ళైన సంవత్సరానికే మా అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగింది. నేను ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఎందుకంటే మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. వరుసకు పెద్దమ్మ కొడుకే కావచ్చు కానీ సొంత అన్నయ్య కంటే ఎక్కువ. నేను అందుకే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే చదువుకునేదాన్ని, మా అన్నయ్యను వదిలి ఉండలేక. అలాంటిది మా అన్నయ్య చనిపోయాడు. మరి తనేంటి ఇంటి కోడలు అని చెప్తుంది? పైగా తనకొక కొడుకు కూడా ఉండాలి కదా, వాడినెక్కడ చేశావు, వాడేమయ్యాడు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఈలోపు బాలు ఏంటి ఒరే రవి ఎవర్రా ఈ అమ్మాయి అనగాని నీతు అని మా బాస్ వాళ్ళ కూతురు అనేసరికి చూడమ్మా నీతమ్మా అని చెప్పాను కానీ ఎవరు నువ్వు? నేను రవి వాళ్ళ అన్నయ్యని. చెప్పమ్మా నీతమ్మ, ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి మా అన్నయ్య భార్య అంటూ చెప్పేసరికి ఓహో ఈ అమ్మాయి మీ అన్నయ్య భార్య, తనకు ఆల్రెడీ పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పాను కానీ అది ప్రభావతమ్మ, విషయం ఏంటంటే అసలు విషయం ఏంటో నీకు క్లారిటీ వచ్చినట్టుంది అంటూ మాట్లాడేసరికి ఏంటి రోహిణి ఏంటిదంతా? రోహిణినా? నీ పేరు కళ్యాణి కదా వదిన, రోహిణి అని పిలుస్తున్నారేంటి? ఓహో భర్తను చేయించేశావా? భర్త అసలు నువ్వు ఇంటి కోడలు ఎలా అయ్యావు? మా అన్నయ్య భార్య నీతు అని చెప్పనేసరికి మీ అన్నయ్య భార్య? ఏం మాట్లాడుతున్నావు? మీ అన్నయ్య భార్య ఏంటి? తను మా అన్నయ్య భార్య కదా. ఓహో రెండో పెళ్లి చేసుకున్నావా? మరి కొడుకునేం చేశావు? నా మేనల్లుడు ఏమయ్యాడు అంటూ మాట్లాడేసరికి అంటే రెండో పెళ్లి చేసుకున్నావన్నమాట. మరి మీ అమ్మ నీ కొడుకు ఎక్కడున్నారు? వాళ్ళూర్లోనే ఉన్నారా? నేను ఈ మధ్య మా పెద్దమ్మ దగ్గరికి కూడా వెళ్ళడం లేదు. నేను కొంచెం వర్క్ టెన్షన్లో పడి మా పెద్దమ్మ దగ్గరికి కూడా వెళ్ళడం మానేశాను అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి నీతు నువ్వు చెప్పేది నిజమా?
అంటే మా వదింది మలేషియా కదా? మలేషియానా? ఏం మాట్లాడుతున్నావు రవి? మలేషియా వెళ్ళే వీళ్ళు బ్రతుకులు అంత అనుకుంటున్నావా? మలేషియా కాదు, నాకు తెలిసి మీ వదినికి పాస్పోర్ట్ కూడా ఉండుండదు అని చెప్పనేసరికి, అవును, నీకు నిజంగా పాస్పోర్ట్ ఉందా రోహిణి అంటూ మాట్లాడేసరికి అది అది అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అమ్మాయి నీతు అంటూ ప్రభావతి కాస్త నీతు దగ్గరికి వెళ్తుంది. చెప్పండి ఆంటీ అని చెప్పనగానే, కాదమ్మా నీతు, వీళ్ళు ఎక్కడుంటారో నీకు తెలుసా అని చెప్పాను కానీ నాకెందుకు తెలియదాంటీ? వీళ్ళు తెలుసు, వీళ్ళ ఇల్లు తెలుసు, వీళ్ళ ఊరు తెలుసు, అన్నీ తెలుసు. వీళ్ళెక్కడుంటారో నాకు తెలియకపోవడం ఏంటి? మా పెద్దమ్మ వాళ్ళది అదే ఊరు అని చెప్పాను కదా అంటూ నీతు సీరియస్ అవుతుంది. సరే సరే అమ్మా, కోప్పడకు, కొంచెం ఏమీ అనుకోకుండా వాళ్ళని ఇక్కడికి పంపించగలవా అని చెప్పాను కానీ, ఎవరిని? వీళ్ళమ్మని వీళ్ళ కొడుకు ఉన్నారు అని చెప్పావు కదా, వాళ్ళని ఇక్కడికి తీసుకురాగలవా అని చెప్పనేసరికి, తీసుకురావడమా రవి, నీకు అడ్రస్ చెప్తాను, మీ అన్నయ్య కారు నడుపుతాడు కదా, వెళ్ళి తీసుకురమ్మని చెప్పు అని చెప్పనేసరికి, ఎక్కడ అడ్రస్ చెప్తారా అని చెప్పాను కానీ, అది అడ్రస్సు పలానా పలానా అని చెప్పి, 1 మినిట్, ఒక్క నిమిషం, నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి లొకేషన్ పెట్టిస్తాను అని చెప్పి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. అంటే తను అక్కడే చదివాను అని చెప్పింది కదా, తనకు ఫోన్ చేసేసరికి, చెప్పవే నీతు అంటూ, ఎప్పుడొచ్చావే ఇండియాకి ఫారెన్ నుంచి అనగానే, ఈ కుశల ప్రశ్నలు తర్వాత, ముందు అదే మా అన్నయ్యని పెళ్లి చేసుకుంది కదా ఆ కళ్యాణి అనగానే, తెలుసు, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నాకు కరెంట్ లొకేషన్ పెట్టవే అంటూ మాట్లాడేసరికి, ఎందుకే, ముందు అక్కడి నుంచి కరెంట్ లొకేషన్ పెట్టు, ఎందుకో ఏంటో నేను తర్వాత వివరంగా మాట్లాడతాను. నువ్వేమన్నా ఫ్రీగా ఉంటే రాజమండ్రి వచ్చేసి నాకు ఫోన్ చేయి, మనిద్దరం మన రెస్టారెంట్లోనే కూర్చుని మాట్లాడుకుందామని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. పెట్టడంతో తను ఒక 10 నిమిషాల్లో కరెంట్ లొకేషన్ పెట్టడంతో ఇంకా లొకేషన్ని రవికి పంపిస్తుంది. రవి కాస్త బాలుకు పంపించాను రవి అని చెప్పాను కానీ, నేను పంపించేశాను అన్నయ్య అని చెప్పనేసరికి, వెళ్ళరా, వెళ్ళి వాళ్ళ ఎవరో ఏంటో అక్కడ తెలుసుకోవడం కాదు, వాళ్ళని ఇక్కడికి తీసుకురా, వాళ్ళు రాను అంటే మాత్రం అస్సలు ఊరుకోవద్దు అనగానే, అలాగే నేను వస్తానండి అని చెప్పి మీనా అనేసరికి, వెళ్ళు మీనా, నువ్వు కూడా వెళ్ళు, అరే రవి నువ్వు కూడా వెళ్ళరా అని చెప్పనగానే, సరే నీతు, నేను తర్వాత వస్తాను అనేసరికి, సరే అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి వీళ్ళ ముగ్గురు బయలుదేరతారు. ఇంకా రోహిణికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి, ఎటు కదలడానికి వీలుండదు, కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా ఫోన్ చేద్దామా అంటే ఫోన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఏం చేయాలో ఎలా చేయాలో ఏమీ అర్థం కాదు. ఇంకా రోహిణి పైకి వెళ్ళబోయేసరికి, ఎక్కడికి వెళ్తున్నావు, కూర్చో, ఎక్కడే కూర్చో అంటూ ప్రభావతి గట్టిగా కేక వేసేసరికి, వంటగది దగ్గర దివాన్ కాట్ ఉంటుంది కదా, ఆ దివాన్ కాట్ దగ్గరే ఉండిపోతుంది. కూర్చుండిపోయేసరికి, ఒరేయ్ వెళ్ళే ఫోన్ తీసుకోరా అంటూ మాట్లాడడంతో వెంటనే ఫోను విద్యకు మెసేజ్ టైప్ చేస్తూ ఉండగానే మనోజ్ వెళ్ళి రోహిణి చేతుల్లోంచి ఫోన్ లాక్కుంటాడు. ఇంకా రోహిణి అయిపోయింది, ఈ రోజుతో నా జీవితం సర్వనాశనం అయిపోయింది, ఈ నీతో ఇక్కడికి ఎందుకు రావాలి, ఇక్కడికి వచ్చి నా బండారాన్ని మొత్తం బయట పెట్టడం ఏంటి అని కంగారు పడిపోతూనే భయపడిపోతూ ఉంటుంది రోహిణి అయితే. ఇంకా అలా భయపడిపోతూ అక్కడే కూర్చుని ఉండిపోతుంది. బయలుదేరి వెళ్ళారు కదా బాలు, మీనా, రవి ముగ్గురు కూడా ఆ కరెంట్ లొకేషన్ పట్టుకుని వెళ్ళేసరికి సరాసరి వెళ్ళడంతో అది సుగుణమ్మాళ్ళ ఇల్లు అవుతుంది. ఇదేంటండి, చింటూ వాళ్ళ ఇంటికి వచ్చింది ఈ లొకేషను అని చెప్పాను కానీ, రవి ముందు వీళ్ళ ఫోటోలు తీసి నీతోకు పంపిద్దాం, ముందు వీళ్ళని అడగొద్దు, నార్మల్గా మేము వెళ్ళి మాట్లాడుతుండగా నువ్వు ఏదో అది ఇది ఫోటోలు తీస్తున్నట్టు ఆ సుగుణమ్మ ఫోటో తీసి నీతోకు పంపించు, తినా కాదా అన్న విషయం క్లారిటీ తీసుకో అనగానే, సరేనన్నయ్య అని చెప్పి ముగ్గురు లోపలికి వెళ్తారు. వెళ్ళేసరికి సుగుణమ్మ గారు అంటూ పిలవడంతో బయటకు వచ్చేసరికి, వీళ్ళేంటి ఆ రోజు నేను అంత అవమానించేలా మాట్లాడినా మళ్ళీ ఇంటికి వచ్చారు అనుకుంటూ నిలబడి ఉండేసరికి, రవి ఫోన్ ఏదో తీసుకుని ఏదో నొక్కుకున్నట్టుగా ఫోన్ సైలెంట్లో పెట్టి ఆవిడ ఫోటో తీసేసి ఆ ఫోటోను కాస్త నీతుకు పంపిస్తాడు. ఈవిడ పేరే సుగుణమ్మ, ఆ కళ్యాణి వాళ్ళ అమ్మ అంటూ తను ఫోన్లో చెప్పడంతో,
అన్నయ్య అంటూ దగ్గరికి వచ్చి చెవులో నిజమే ఈవిడే వదిన వాళ్ళ అమ్మ అంట అని చెప్పనేసరికి చాలా బాగా నాటకాలు ఆడారు కదండి. ఇన్ని రోజులు మీరు చాలా మంచివారు అనుకున్నాను, కానీ మీరు ఎలాంటి వాళ్ళో నాకు ఇప్పుడు అర్థమైంది. మీరేంటో, మీ మనస్తత్వం ఏంటో, మీ బుద్ధులేంటో ఇప్పుడు బాగా అర్థమైంది. ఇప్పుడు నీకు అర్థమవుతుందా మీనా? ఆ రోజు ఆవిడ బొమ్మల కొలువులో చింటూని మనకు దత్తత ఇవ్వకుండా ఉండడానికి కారణం ఏంటో ఇప్పుడు అర్థమైందా అని చెప్పనగానే అదే అర్థమవుతుందండి. చింటూని ఎక్కడ మనకు దత్తత ఇస్తే మన ఇంటికి చింటూ వస్తే వాళ్ళ అమ్మని చూసి ఎక్కడ అమ్మ అని పిలిచేస్తాడేమోనన్న భయంతోనే ఆ రోహిణియే కావాలని ఇలా నాటకం ఆడించుంటుంది. రోహిణి కాదు మీనా, కళ్యాణి అంట. అసలు పేరు కళ్యాణి అంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుగుణమ్మకు చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఈలోపు చింటూ బయట నుంచి వస్తాడు. బాలు అంకుల్ అని చెప్పి దగ్గరికి వెళ్ళేసరికి రారా చింటూ మన ఊరు వెళ్దామని కానీ ఎక్కడికి బాబు అని చెప్పాను కానీ చెప్తేనే కానీ రారా ఏంటి, ముందు తాళం వేసుకుని తొందరగా రండి అంటూ ఇంకా చెప్పడంతో ఏమై ఉంటుంది అని ఫోన్ చేస్తూ ఉంటుంది రోహిణికి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రోహిణి ఫోను ప్రభావతి కూర్చున్న దాని పక్కన ఉంటుంది. అమ్మ అని వస్తుంది. అమ్మ అని వచ్చేసేసరికి అది చూసి చాలా షాక్ అయిపోతారు. అమ్మ అనుంది. అమ్మ అంటే ఎవరు ఇవిడ అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడతారు. ఏంటి కళ్యాణి, ఏంటిదంతా? బాలు ఇక్కడికి వచ్చి నీ పేరు కళ్యాణి అంటూ ఏంటేంటో మాట్లాడుతున్నాడు, నన్ను రమ్మని అడుగుతున్నాడు, ఏం చేయమంటావు? నేను రావాలా వద్దా? పైగా చింటూని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే చింటూ అక్కడే ఉండిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలి అనగానే మాట్లాడకుండా వచ్చి కారు ఎక్కితే ఇక్కడ మీ అమ్మాయి సేఫ్గా ఉంటుంది, లేదంటే మాత్రం మీ అమ్మాయి ఇక్కడ ప్రమాదంలో ఉన్నట్టే అంటూ ప్రభావతి చెప్పిన మాటకైతే ఒక్కసారిగా సుగుణమ్మ షాక్ అయిపోతుంది. అమ్మ కళ్యాణి అనగానే కళ్యాణి ఇక్కడే ఉంది, రండి ఇక్కడికి వస్తే విషయం అంతా బయట పడుతుంది కదా, అప్పుడు మీకే అర్థమవుతుంది అని చెప్పి ప్రభావతి కాస్త ఫోన్లో చెప్పడంతో సుగుణమ్మకు చెమటలు పడుతూనే వచ్చి కారులో కూర్చునేసరికి ఇంకా బాలునైతే పోనివ్వండి అని చెప్పాను. కానీ ఇంకా మొత్తం బయలుదేరేసరికి సుగుణమ్మకు చెమటలు పట్టేస్తూ ఉంటాయి. చెమటలు పట్టేసేసరికి ఏంటి సుగుణమ్మ గారు, ఎంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదండి. తల్లి కూతుర్లు కలిసి భలే మోసం చేశారే, మా ప్రభావతమ్మనే మోసం చేశారు కదా. ఇప్పుడు అక్కడ మీ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. పదండి వెళ్ళి అక్కడైనా మీరు నిజం ఒప్పుకుని ఏమైనా మా అమ్మను క్షమాపణ కోరితే మీ కూతురు కాపురం నిలబడే అవకాశం ఉంటుంది, లేదంటే మీ కూతురు కాపురం నిలబడుతుందంటే నాకైతే గ్యారంటీ లేదు. అసలే మా ప్రభావతమ్మకి మనోజ్ అంటే చాలా ఇష్టం. వాడి విషయంలో తప్పు జరిగింది అంటే అస్సలు తట్టుకోలేదు మా ప్రభావతమ్మ. ఖచ్చితంగా చాలా ఇష్యూనే చేస్తుంది అని చెప్పి బాలు కాస్త కొంచెం భయపెట్టేసేసరికి ఇంకా రోహిణి అక్కడ టెన్షన్ పడుతూ ఉంటుంది, ఇక్కడ సుగుణమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. బాలు కారు సడన్గా తీసుకెళ్ళి ఇంటి ముందు ఆపుతాడు. ఇంటి ముందు ఆపేసరికి దిగండి అంటూ చెప్పడంతో మొత్తం అందరూ కూడా చింటూని తీసుకుని వచ్చేసేసరికి ఒరే ఇలా రారా అంటూ పిలవడంతో ఒరే అక్కడ కూర్చుని ఉంది కదా తను ఎవరు అని చెప్పాను కానీ నిలబడి ఉంటుంది. తను ఆ అంకుల్ భార్య అనగానే పిచ్చి వేషాలు వేసావనుకో అస్సలు ఊరుకోను. నా గురించి నీకు తెలుసు కదా, తను నీకు ఏమవుతుందో చెప్పాలి. చెప్తే తను నీతోనే ఉంటుంది, లేదంటే మాత్రం తను నీకు శాశ్వతంగా దూరం అయిపోతుంది అనేసరికి తను నాకు అత్త అవుతుంది అనగానే అత్త అవుతుందా అమ్మ అవుతుందా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చెప్తావా చెప్పవా అంటూ చెయ్యెత్తుతుంది ప్రభావతి. ప్రభా అని చెప్పి సత్యం ఆపేసరికి అమ్మ అవుతుంది అమ్మా అంటూ గట్టిగా కేక వేసేసరికి గబ్బా వెళ్ళి రోహిణిని పట్టుకుంటూ ఏడుస్తూ ఉండేసరికి ఓ చాలా బాగుంది, ఈ తల్లికి కొడుకు వీడు, ఈ తల్లికి కూతురు ఈవిడ, చాలా బాగుంది. మోసం చేయడానికి నేను తప్ప ఎవరూ దొరకలేదేంటే నీకు?
నన్ను మోసం చేయాలని నీకెలా అనిపించింది? అసలు అసలు నన్ను మోసం చేయాలని నువ్వెలా అనుకున్నావే అంటూ మాట్లాడేసరికి అది కాదత్తయ్య అని చెప్పాను. కానీ ఏది కాదే, ఏది కాదు, నీకు నేను అంత తేలిగ్గా కనబడుతున్నానా, అంత చులకనగా కనబడుతున్నానా అంటూ చెంప చెల్లు మనిపించేసరికి వద్దమ్మా, నా కూతుర్ని కొట్టకండి. నా కూతురికి తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసింది నేనే. కానీ నా కూతురి భవిష్యత్తు అలా ఉండాలని కాదమ్మా. కానీ దాని దురదృష్టమో అదృష్టమో తెలియదు. మనోజ్ లాంటి మంచి అబ్బాయి దొరికాడు, దానికి అదృష్టమే. మాకే దురదృష్టం పట్టుకుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ దాన్ని తీసుకొచ్చి నా కొడుక్కి పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మో అమ్మో, ఎన్ని అబద్ధాలు చెప్పావే, ఎంత మోసం చేశావే. మలేషియాలో బిజినెస్లు అన్నావు, ఎవడో మామని తీసుకొచ్చి మామయ్య అన్నావు. మీ నాన్నను తీసుకురావాలి 1 వారం రోజుల్లో అని చెప్పి నేను కండిషన్ పెడితే మీ నాన్నను జైల్లో పెట్టారన్నావు. ఎప్పటికీ 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి మీ నాన్న జైల్లోనే ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చావు. ఎంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదే. నువ్వేంటో నీ మోసం ఏంటో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అయ్య బాబోయ్, నేను ఎంత మోసపోయానో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ మాట్లాడేసరికి అది కాదత్తయ్య, నేను ఇదంతా కావాలని కాకపోతే ఎవరైనా నిన్ను బలవంతంగా ఇదంతా చేయమని చెప్పారా? ఎవరైనా నీతో బలవంతంగా చేయించారా? ఎవరినైనా బలవంతంగా నువ్వు ఏదైనా చేయించగలవు, కానీ నీతో ఎవరు చేయించగలరు? ఎన్ని అబద్ధాలు చెప్పావే. మలేషియా అన్నావు, అదన్నావు, ఇదన్నావు. అమ్మో అమ్మో, ఇన్ని అబద్ధాలు నేను నీ దగ్గర తప్ప ఎవ్వరి దగ్గర వినలేదే. ఇంత దారుణంగా నువ్వు అబద్ధాలు చెప్తావని ఇప్పుడు అర్థమైంది అంటూ వెళ్ళిపోండే. 1 నిమిషం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు, మీ అమ్మ, నీ కొడుకు ముగ్గురు వెళ్ళిపోండి అని చెప్పనేసరికి అలా అనొద్దండి అంటూ వెంటనే ఇంకా కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చేస్తుంది సుగుణమ్మ. నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది నేను. తనకు తెలిసి తెలియని వయసులో ఉన్న అప్పులు ఎలా తీర్చుకోవాలో అర్థం కాని పరిస్థితిలో నా కూతురికి ఒక పెద్దవాడినిచ్చి పెళ్లి చేశాను. పెళ్ళైన సంవత్సరానికి బిడ్డ కడుపులో ఉండగానే తన భర్త చనిపోయాడు. తను ఎంతగానో కృంగిపోయింది. అప్పుడే నేను ధైర్యం చెప్పి తనను రాజమండ్రి పంపించాను. మళ్ళీ కొన్ని సంవత్సరాలకు ఇలా అర్థం చేసుకునే భర్త దొరికాడు. నా జీవితం నేను చూసుకుంటాను అని చెప్పిన తర్వాత నేను ఏమీ చేయలేకపోయాను. ఒకసారి నేను తన జీవితాన్ని నాశనం చేశాను. మళ్ళీ తన జీవితాన్ని నాశనం చేసే హక్కు, అధికారం నాకు లేదు. తనని బాధ పెట్టే అవకాశం నాకు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే తన కాళ్ళ మీద నిలబడి తను జీవితాన్ని పంచుకుంటాను అంటే సరే అని చెప్పి వదిలేశాను. అంతే తప్ప నా కూతురు ఎవరిని మోసం చేయలేదమ్మా. దయచేసి నా కూతుర్ని క్షమించి మీరు ఇంటి కోడలుగానే నా కూతుర్ని ఉంచండి అంటూ ఇంకా చేతులు జోడించి క్షమాపణ అడిగేసరికి, నువ్వు క్షమాపణ అడిగినంత మాత్రాన నేను నీ కూతుర్ని ఇంట్లో ఉండనిస్తాననుకుంటున్నావా? నీ కూతుర్ని ఇంటి కోడలుగా భరిస్తాననుకుంటున్నావా? అస్సలు భరించను. ఇలా 2వ పెళ్లిదాన్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేశాను అన్న విషయం నాకు గుర్తొస్తుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఇన్ని రోజుల నుంచి దీన్ని నేను ఎంతలా ప్రేమగా చూసుకున్నాను, ఎంత ప్రేమ చూపించాను. ఇది నన్ను ఎంత మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో, ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితిలోనే ఇంకా రోహిణి నిలబడిపోయి ఉంటుంది. ప్లీజ్ అండి అంటూ, బాలు నువ్వైనా చెప్పు బాబు, నా కూతురు జీవితాన్ని నాశనం అయిపోతుంది. నా కూతురి జీవితాన్ని చక్కదిద్దాల్సింది మీరే బాబు, మీరే. నా కూతురికి జీవితాన్ని కాపాడండి. నా మనవడకు మంచి జీవితాన్ని ఇస్తానన్నారు. నా కూతురి భవిష్యత్తుని నిలబెట్టండి బాబు అంటూ ఇంకా బాలు కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చేసరికి, అమ్మ మీరు పెద్దవాళ్ళు, మీరు నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఇంకా చెప్పడంతో ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటూ ప్రభావతి కేకలు గట్టిగానే వేస్తుంది. కానీ
సత్యం అయితే, ఒక్క నిమిషం ప్రభా, ఇప్పటి వరకు మనోజ్ విషయంలో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు చెప్తున్నాను, మంచో చెడో తప్పో ఒప్పో ఆ అమ్మాయికి పెళ్ళయింది. ముందు భర్త బ్రతికి ఉండలేదు కదా, అలాగని విడాకులు కూడా కాదు కదా, తను చనిపోయాడు. సో తను ఒంటరిగానే ఉంది. మనోజ్ తనకు నచ్చే కదా పెళ్లి చేసుకుంది. అందుకని వాళ్ళిద్దరినీ విడదీయడం మంచిది కాదు. ఒరే మనోజ్, తనని నువ్వు క్షమించి నీ భార్యగా నువ్వు యాక్సెప్ట్ చేయగలవా? తను తప్పు చేసింది అంటుంది, కరెక్టే, కాదనను, కానీ నువ్వు క్షమించగలవా అంటూ మాట్లాడేసరికి, అది నాన్న అని చెప్పాను కానీ, యారా లక్షలు మింగినోడా, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తావా చెప్పరా అంటూ మాట్లాడేసరికి, సరే మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను నాన్న అంటూ ఇంకా సత్యం మాటనే ముందుంచుతాడు మనోజ్ అయితే. మరి ఇప్పుడు సత్యం తీసుకున్న నిర్ణయంతో ప్రభావతి ఏకీభవిస్తుందా? మరి రోహిణి జీవితం ఇక్కడితో ముగిసిపోతుందా, లేక మళ్ళీ ఇక్కడి నుంచి మొదలవుతుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో. ఇదంతా కూడా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.